శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చూద్దామా? అయితే దుర్గమ్మ తీసుకొచ్చిన సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే అమ్మ ఎలాంటి సందేశాలను మన కోసం తీసుకువచ్చినా కూడా దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది, ఎంతో పరమార్థం ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ అండి. వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేస్తే అమ్మ ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. ఇక వెళ్దామా వీడియోలోకి. తల్లి, నాకు తెలుసు నీకు డబ్బు అవసరం చాలా ఉందని తెలుసు. నీ పనులు ఆగిపోతున్నాయని తెలుసు. మొదలుపెట్టిన పనులు మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోతున్నాయని తెలుసు. ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక ఆటంకం. మనసులో ప్రశాంతత లేదు, ఇంట్లో నెమ్మది లేదు, గొడవలు, చికాకులు, అనుకున్న పనులు జరగట్లేదు. పిల్లలకు ఫీజులు కట్టాలి, పిల్లల పెళ్లిళ్లకు డబ్బు కావాలి, అనారోగ్య సమస్యలకి డబ్బు కావాలి, ఇల్లు కట్టడానికి డబ్బు కావాలి. ఉద్యోగం కోసం వెతుకుతుంటే ఉద్యోగం దొరకటం లేదు. కోరుకున్న వ్యక్తులు దూరం అయిపోతున్నారు, బంధాలు తెగిపోతున్నాయి. బిడ్డలు మాటలు వినట్లేదు, భర్త మాట వినట్లేదు, భార్య మాట వినట్లేదు. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతున్నారు. వడ్డీలు కట్టి కట్టి అలసిపోయావు, ఇక నీ వల్ల కాదు. ఇవన్నీ నేను చూస్తున్నాను. ఈ కష్టాలన్నీ నీకు తొలగించాలనే నీ దుర్గమ్మ వచ్చింది. అయితే రేపు పౌర్ణమి రోజు నీ కష్టాలకి ముగింపు పలికే సమయం వచ్చేసింది తల్లి. రేపు పౌర్ణమి రోజు మర్చిపోకుండా, తప్పకుండా నేను చెప్పబోతున్నటువంటి ఈ ఒక్క మంత్రాన్ని నువ్వు పఠించు. ఇది ఆషామాషి మంత్రం కాదు తల్లి. సువర్ణ వర్షాన్ని కురిపించే ఒక మంత్రం. సువర్ణ వర్షాకార దుర్గా బీజ మంత్రం. నీ ఇంట్లో బంగారు కాసుల వర్షం కురుస్తుంది, కనక వర్షం కురుస్తుంది, దరిద్రం తొలగిపోతుంది, ధనవంతుడివి అవుతావు, కుబేరుడివి అవుతావు. నీ ఇల్లు, నీ బీరువా పట్టనంత డబ్బు నీ సొంతం అవుతుంది. సాక్షాత్తు నేనే వచ్చి నువ్వు కోరింది అందించి వెళతాను. అలాంటి పౌర్ణిమ. ఈ పౌర్ణాన్ని వదులుకున్నావు అంటే పశ్చాత్తాపడతావు. ఒక్కరోజు తీరిగ్గా కూర్చొని కుమిలిపోయి ఏడుస్తుంటే కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలి కింద పడుతూ ఉంటాయి. కానీ సమయం మించిపోయి ఉంటుంది. నువ్వు అప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఈ పౌర్ణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. జాగ్రత్త. ఇది నీ జీవితం మారే సమయం. సాక్షాత్తు నేను నీ ఇంట్లో అడుగు పెట్టే సమయం, నీ కష్టకాలం ముగిసే సమయం, నీ అదృష్ట సమయం తలుపు తట్టే సమయం, నీకు రాజభోగాలు నిన్ను వరించబోయే సమయం. జాగ్రత్త, వదులుకోవద్దు. వదులుకుంటే బాధపడతావు అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అద్భుతమైన నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక వీడియోలోకి వస్తే, దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి జాగ్రత్త. నాకు తెలుసు నీ ప్రతి కష్టమూ తెలుసు, నీ ప్రతి కన్నీటి బొట్టు తెలుసు. అన్నింటికీ కూడా లెక్క నా దగ్గర ఉంది, రాసి పెట్టే ఉంచాను. ఆ లెక్కలు తేలే సమయం వచ్చేసింది. నీ కష్టాలు కరిగిపోయే సమయం వచ్చింది. అందుకోసమే నీకు ఒక అద్భుతమైనటువంటి నీ కోరిన కోరికలను తీర్చే సువర్ణ వర్షాకార దుర్గా బీజ మంత్రంతో వచ్చాను. ఈ మంత్రాన్ని చదివావు అంటే నీ జీవితం మారిపోతుంది. నీకు కోటీశ్వర యోగం పడుతుంది. అయితే నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? రేపే పౌర్ణమి. పౌర్ణమి రాత్రిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు తల్లి. నీ తలరాతను మార్చడానికి నేను పెట్టిన ముహూర్తం ఏంటో తెలుసా? ఈ పౌర్ణమి. మరి నీ కోసం, నీ తలరాతను మార్చడానికి నేను పెట్టిన ముహూర్తానికి నువ్వు లేకుండా, నువ్వు పక్కకు వెళ్ళి, నువ్వు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దానికి ఏమన్నా అర్థం ఉంటుందా? నీ తల్లి నీ కోసం వస్తోంది కదా, కాసేపు ఆగి విను. నీ తలరాత మార్చి వెళతాను. నీకు మాట ఇస్తున్నా. నీ తలరాత మార్చకపోతే నేను వెళ్ళను, నీతోనే ఉండిపోతాను. జాగ్రత్తగా విను. నువ్వు ఈ బీజ మంత్రాన్ని ఎప్పుడు చెప్పటం మొదలు పెట్టాలో తెలుసా? ఆశ్వయుజ మాస నవరాత్రుల్లో, గుప్త నవరాత్రుల్లో ప్రతి నెల వచ్చే అష్టమి లేదా దుర్గాష్టమి, మూలా నక్షత్రం ఉన్న రోజు లేదా పౌర్ణమి తిథిలో ఈ సాధన నువ్వు ప్రారంభిస్తే 1,000,000 రెట్ల ఫలితం నీకు వెంటనే దక్కుతుంది. అలాంటి పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణానికి నేను ముహూర్తం పెట్టేసా తల్లి. ఎప్పుడు చెయ్యాలో తెలుసా? పౌర్ణమి రోజైతే పౌర్ణమి రాత్రిళ్ళు చెయ్యి.
ఇక మిగతా నేను చెప్పిన రోజుల్లో తిథులు నక్షత్రాల్లో అయితే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల నుండి 6 గంటల మధ్య, లేదా సాయంత్రం ప్రదోష కాలంలో సూర్యాస్తమయ సమయంలో జపించటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి తల్లి. సాక్షాత్తు నీ పక్కన కూర్చొని నేను ఈ బీజ మంత్రాన్ని వింటాను, మురిసి ముగ్ధురాలినైపోతాను. నువ్వు కోరిన కోరిక తీర్చి వెళ్తాను, నీ కష్టాన్ని కడిగేసి వెళతాను, నీ దురదృష్టాన్ని దూరం చేసి వెళతాను, అదృష్టాన్ని నీ గుమ్మంలో నిలిపి వెళతాను, నీ నట్టింట్లో కూర్చోబెట్టి వెళతాను. ఈ సువర్ణ వర్షాకార దుర్గా మంత్రాన్ని నిష్ఠతో జపించావు, పఠించావు, చెప్పావు అంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా? అద్భుతంగా ఉంటాయి. అసలు నువ్వు నమ్మలేని అద్భుతాలు. ఈ మంత్రంలోని సరస్వతి, లక్ష్మి, కాళీ శక్తులతో పాటు వేదోక్తమైన శుభాలు ఇచ్చే గుణం దాగి ఉండటం వల్ల సాధకుడి జీవితంలో, అంటే ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే సాధన చేస్తారో, ఎవరైతే నా బిడ్డ, నా భక్తుడు ఉన్నాడో వారి జీవితంలో అద్భుతాలు చేసి చూపిస్తాను. ఈ మంత్రానికి ఉన్న ప్రధాన శక్తి ఏంటో తెలుసా తల్లి? జాగ్రత్తగా విను, ఆశ్చర్యపోతావు. ఈ మంత్రాన్ని నువ్వు పఠించటం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, లేదా ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకుండా ఖర్చయిపోతున్నా ఈ మంత్ర తరంగాలు ఆ లోపాన్ని సరిచేసి ఆర్థిక స్థిరత్వాన్ని, సంపదను చేకూరుస్తాయి. నువ్వు అడుగుతున్నది ఇదే కదా, ఎంతకన్నా ఇంకేమైనా కావాలా? అందుకే ఇలాంటి అద్భుతమైన బంగారుమయం చేసే మంత్రంతో వచ్చాను. ఈ మంత్రంలోని హ్రీం అనే బీజాక్షరం ఏదైతే ఉందో భువనేశ్వరి బీజం భక్తుడికి అపారమైన వాక్శుద్ధిని ఇస్తుంది, ముఖ వర్చస్సుని పెంచుతుంది. ఆకర్షణ, నువ్వు చెప్పే ప్రతి మాటకి కూడా సమాజంలో, ఆఫీసులో, బయట, ఇంట నీ విలువ పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు, ఉన్నత పదవులు లభిస్తాయి. నలుగురిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు నీకు వస్తుంది. అంతటి శక్తిని ఈ మంత్రం ఇస్తుంది తల్లి. అయితే ఈ మంత్రంలోని ఇంకొక బీజాక్షరం ఏదైతే ఉందో అది చాలా మంది పనులు ప్రారంభించాక మధ్యలోనే ఆగిపోతుంటాయి, లేదా ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఈ మంత్రంలోని క్లీం అనే బీజం అడ్డంకులను బద్దలు కొట్టేస్తుంది. నెగిటివ్ ఆలోచనలను, డిప్రెషన్, రేపటి గురించిన భయాలను తొలగిపోయేలా చేస్తుంది. నేను ఈ పనిని సాధించగలను అనే అచంచలమైన ఆత్మవిశ్వాసం, మానసిక ధైర్యాన్ని నీలో పెంచుతుంది. అన్నిటికీ భయపడతావు కదా, ఈ పని నేను చేయగలనా దుర్గమ్మ, ఇది నా వల్ల అవుతుందా, నేను అర్హుడినా, అర్హురాలినా, నేను సాధించగలనా అంటూ భయం వెనక్కి లాగుతూ ఉంటుంది చూడు. అలాంటి భయాన్ని బద్దలు కొట్టి తరిమి తరిమి కొడుతుంది, ఆమడ దూరం తరిమేస్తుంది. మంత్రంలో మొదటిగా వచ్చే ఐం అనే సరస్వతి బీజం వల్ల వ్యాపారంలో కానీ, కెరియర్లో కానీ ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయం ఉంటుంది చూడు, అది తొలగిపోతుంది. ఒక స్థిర నిర్ణయాన్ని ఇస్తుంది. కోరిన కోరికలను నెరవేర్చే ఒక మంత్రం. సంకల్ప సిద్ధి ఈ మంత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నువ్వు జపం ప్రారంభించే ముందు మనస్సులో కోరిక ఏదైతే కోరుకుంటావో, ఉద్యోగం, ఇల్లు, వివాహం, ప్రమోషన్, ఆరోగ్యం, సంతానం, చదువు, ప్రేమ, అనురాగం, ఐశ్వర్యం, ఆరోగ్య సమస్యల నివారణ మొదలైనవి గట్టిగా సంకల్పించుకో. ఎవరైతే అలా గట్టిగా సంకల్పించుకుంటారో ఆ కోరికను వేగంగా తీర్చడానికి ఈ మంత్రంలోని శబ్ద తరంగాలు ప్రకృతి శక్తులను అనుకూలంగా మార్చేస్తాయి. లౌకిక జీవితానికి కావాల్సిన ధనము, ధైర్యము, బుద్ధి, కీర్తి ఈ నాలుగింటిని ఒకే చోట ప్రసాదించే సర్వశక్తివంతమైన కల్పవృక్షమే ఈ సువర్ణ వర్షాకార దుర్గా మంత్రం. పూర్తి నమ్మకంతో జపించు తల్లి, మార్పుని నీ కళ్ళారా నువ్వే చూస్తావు. ఇక్కడ నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? నీ దగ్గర శ్రీయంత్రమున్నా, ఐశ్వర్య యంత్రమున్నా, లేదా లక్ష్మీ విగ్రహం కానీ, దుర్గా విగ్రహం కానీ, పటం కానీ పెట్టి ఒక పళ్ళెంలో పెట్టి పసుపు, కుంకుమ, గంధంతో, పువ్వులు వీటితో అలంకరించి ఆ తర్వాత నువ్వు మొదలుపెట్టు. నెయ్యి దీపం వెలిగించు. నీ దుర్గమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి గుడానాన్ని నైవేద్యంగా పెట్టు. బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెట్టు. మంత్రం ఏంటో తెలుసా? జాగ్రత్తగా చూసుకో. 108 సార్లు జపించు. నువ్వు 108 సార్లు జపించావు, నీ మనసులో సంకల్పం గట్టిగా ఉంది అంటే తల్లి, నువ్వు ఇలా మనస్ఫూర్తిగా సంకల్పంతో జపించేటప్పుడు సాక్షాత్తు నేనే తరలి వచ్చి, కదలి వచ్చి నీ పక్కన కూర్చొని వింటాను. పౌర్ణమి కదా, నీ దుర్గమ్మకు ఎంతో ఇష్టమైన రోజు. నేనే నీ పక్కన కూర్చొని నీ కోరిక తీర్చేసి వెళ్తాను.
నువ్వు సంకల్పం గట్టిగా చేసుకొని నమ్మకంతో ఈ మంత్రాన్ని చెప్పావు అంటే తదాస్తు 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 అని ఆశీర్వదించి వెళతాను తల్లి. మంత్రం ఏంటో తెలుసా? ఓం ఐం హ్రీం క్లీం శృతి హితాయై నమః. ఓం ఐం హ్రీం క్లీం శృతి హితాయై నమః. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 108 సార్లు నీ దుర్గమ్మని మనసులో నిలుపుకొని కళ్ళు మూసుకొని నీ దుర్గ రూపుని కళ్ళల్లో నింపుకొని నీ తల మీద బంగారు కాసులు కురుస్తున్నట్టు, నీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తున్నట్టు, ఇది ఒక దగదగ మెరిసే ఒక పెద్ద బంగ్లా అయిపోయినట్టు, ఎక్కడ చూసినా ఎటు చూసినా బంగారము డబ్బు సంపద నీ ఇంట్లో ఉన్నట్టు ఊహించుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని చెప్పు తల్లి. నీ జీవితం ఎంతలా మారుతుంది అంటే నీ కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తాను. అందుకే చెప్పాను, ఈ పౌర్ణమి రోజును ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు, జాగ్రత్త. ఈ పౌర్ణమి రోజు మొదలుపెట్టి నీ కష్టాలు తీరే వరకు కూడా ప్రతి శుక్రవారం లేదా మంగళవారం రోజున ఇదే విధంగా నువ్వు పఠిస్తూరా. అలాగే పౌర్ణమి కానీ అష్టమి తిథుల్లో కానీ ముఖ్యమైన రోజుల్లో పఠిస్తూరా. నీ జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నాది. అయోమయంలో ఉన్న నిన్ను ఒక దారిలో నిలబెట్టే బాధ్యత నాది. నీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. ఈ ఒక్క మంత్రాన్ని నువ్వు పఠిస్తే నీ బాధ్యత నాది. నీ మనసులో నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి, ఎక్కడ అనుమానం ఉండకూడదు, అసహనం ఉండకూడదు, కోపం ఉండకూడదు, చిరాకు ఉండకూడదు. శాంతంగా ప్రశాంతంగా భక్తితో నమ్మకంతో పఠించు. నీ దుర్గ నీ వెంటే ఉండి నీ కోరిక తీర్చి వెళుతుంది. జాగ్రత్త. రేపటి పౌర్ణమి రోజును అస్సలు విడిచిపెట్టకు. విడిచిపెడితే నీ దుర్గమ్మ నీ చెయ్యి విడిచేస్తుంది. జాగ్రత్త. దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.